ఇప్పుడు తెలుగు సినిమాలో ఫ్యూచర్ డైరెక్టర్స్ వాచ్ అవుతారు ఎవరు నీ దృష్టి? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నా దృష్టిలో అయితే సరిపడా సినిమాలను చూసాక బ్లాకింగ్ కానీ అదంతా వివేక్ అత్రే చాలా మంచి డైరెక్టర్ అవుతారు. యా అండ్ లక్కీ భాస్కర్ చూసేదైతే వెంకీ అట్లూరి హ్యాండ్స్ డౌన్ బెస్ట్ మూవీ ఫ్రమ్ ఇన్ 2020. అండ్ రాహుల్ సంకృతి యాక్చువల్గా శ్యామ్ సింగర్ రాయ్ కానీ టాక్సీ వాళ్ళ కానీ చాలా బాగా బట్ చాలా గ్యాప్ తీసుకున్నాను ఈ మధ్య. గ్యాప్ తీసుకున్నా అది కావాలి, ఎందుకంటే మనకి ప్రాపర్ స్టోరీ అయిన తర్వాత చర్చ్ మీదకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. రాహుల్ సంకృతి ఎవ్రీ మూవీలో తన ఇన్పుట్ చూడడం కానీ నాకు అడవిశేషు మేబీ డైరెక్షన్ లోకి వస్తాడో తెలియదు కానీ అడవిశేషు విల్ బి వెరీ కీ ఫర్ హిస్ మూవీ. మీ ఒపీనియన్? నా దృష్టిలో యాజ్ వెల్ యూ సెడ్ వెంకీ అట్లూరి కానీ వివేక్ అత్రే కానీ న్యూ ఏజ్ డైరెక్టర్ లో చాలా సక్సెస్ అయ్యారు. ఇది కాకుండా నేను గౌతమ్ తిన్నూరి గురించి వెయిట్ చేస్తున్నా. తన సినిమా రామచంద్రతో రాలేదు, ఇప్పుడు విజయ్తో తీస్తున్నాడు. అది వర్కౌట్ అవ్వాలని కోరుకున్నాను. హీరోస్ లో ఏంటంటే సిద్ధు జొన్నలగడ్డ కానీ లేదంటే నవీన్ కోల్కతా కానీ ఒక మంచి సినిమా ఇవ్వాలి అనే ఒపీనియన్ లో ఉన్నాను. సో వాళ్ళలో కూడా ఫ్యూచర్ అనుకుంటున్నాను. అది కాకుండా శ్రీకాంత్ ఓడేలా నాని అండ్ మెగాస్టార్ తో చేస్తున్నాడు. అది వర్కౌట్ అయ్యి తను కూడా మంచి డైరెక్టర్ అవుతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంత ప్లస్ అవుతుందని నా ఫీలింగ్.